హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షనర్స్కి ముఖ్య గమనిక ట్రెజరీ పరిమితి రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక అధికారిక ప్రకటన ముఖ్య గమనిక అయితే రావడమే జరిగింది. మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం, పెన్షన్దారులకు సంబంధించి అని చెప్పి. ముఖ్యంగా 2026 మార్చి 30న లోక్సభలో ఎంపీ గిరిధారి యాదవ్ అడిగిన ప్రశ్నకు పెన్షనర్స్కి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మనకి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, ప్రస్తుతం ఈపీఎస్ పెన్షన్ లెక్కింపునకు గరిష్ట వేతన పరిమితి 15,000గా అయితే ఉంది. ఈ పరిమితిని పెంచుతారా అన్న ప్రశ్నకు సంబంధించి పరిమితి రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా పెంచము అని చెప్పి స్పష్టమైన నిర్ణయం చూస్తున్నాం. లక్షల్లో జీతం తీసుకునే ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత తక్కువ పెన్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఉద్యోగి పొందే వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ నిర్ణయించే ప్రణాళిక ఏదైనా ఉందా అని ఎంపీ ప్రశ్నించక అటువంటి ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని చెప్పి పెన్షనర్స్కి శాఖిస్తూ మంత్రి స్పష్టం చేయడమే జరిగింది. 2014 సెప్టెంబర్ 1 నుంచి నిబంధనలు ప్రభుత్వం మరింత కఠినతరం చేసినట్లు మంత్రి గుర్తు చేయడమే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పి కూడా మంత్రి చెప్పినట్టు చూస్తున్నాం. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.